2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి దశమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో శని గారు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం, బుధవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ 2వ స్థానాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. ధన పరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి అందుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అదే శత్రువులతో మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. పంచమ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద పడుతోంది. పంచమాధిపతి మరియు 6వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్స్, కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. సప్తమాధిపతి ఆయన సొంత ఇల్లైన వృశ్చిక రాశిలో ఆయన 2వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు అంటూ ఇస్తారు కుజుడు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారంలో. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతుంది. బిజినెస్ లో మంచి పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. ఇక్కడ దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు. మంచి యువకారుడిగా ఉన్నాడు. మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. కెరియర్ లో ప్రమోషన్స్ లాంటివి కానివ్వండి, గ్రోత్ పరంగా కానివ్వండి, మంచి ఫలితాలు చూస్తారు ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.